నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, 'పెద్ది' సినిమాకి సంబంధించి ఇష్యూ ఇంకా అసలు ఒక ముగింపు ఉంటుందా? ఉండదా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పర్సంటేజ్‌లు, రెంటలు అని చెప్పేసి అంటున్నారు. ఒకవైపు ఈ సినిమాకు సంబంధించి విడుదల అయ్యే టైం ఇంకా గడుస్తుండగా, చిరంజీవి దాకా ఈ సినిమా ఇష్యూ వెళ్ళడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే మంచిది అనే మాట చెప్పింది వీళ్ళు కాదు, ఎగ్జిబిటర్లు కాదు, సినిమా నిర్మాతల గిల్ట్ కి సంబంధించినటువంటి ఆ మధ్య సమావేశం జరిగింది. ఏది ఎగ్జిబిటర్లు పర్సంటేజ్ ఇవ్వకపోతే మేము థియేటర్లు మూసేస్తామన్న రోజు నిర్మాతల గిల్ట్ వాళ్ళు ఒక మాట మాట్లాడారు. పర్టికులర్ గా సితార వంశీ గారు మొదలుపెట్టాడు ఇది. మీరు 'పెద్ది' సినిమాని టార్గెట్ చేస్తున్నారు, 'పెద్ది' సినిమా రిలీజ్ చేయమని మీరు బెదిరిస్తున్నారు చిరంజీవి గారిని, మేము వెళ్ళి చిరంజీవి గారితో చెప్తే ఏమైపోతుందో తెలుసా అని మాట్లాడింది ఆయన. అంటే మేమే వెళ్ళి చెప్తాం ఆయనకి, థియేటర్లో వాళ్ళందరూ ఇలా చేస్తున్నారండి అని చెప్తాం, మరి మీరు తట్టుకోగలరా లెవెల్లో మాట్లాడాడు ఆయన. ఆయన మాట్లాడిన బయటలు ఉన్నాయి యూట్యూబ్లో. అయితే ఇలా వివాదం మొదలుపెట్టింది వారు. గతంలో కూడా ఇలాగే పర్సంటేజ్ గురించి థియేటర్లు ముగుస్తామన్నప్పుడు హరిహర వీరమల్లు రిలీజ్ ఉంది, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మీరు థియేటర్లు ముగుస్తారా, అంత ధైర్యమా అని చెప్పి రెచ్చగొట్టారు వీళ్ళే. ఓకే, రెచ్చగొడితే అయ్యా మేము బంద్ కాల్ ఆఫ్ చేసుకుంటున్నాం, మీరు సినిమా వేసుకోండి అన్నారు. ఆ సినిమా రిలీజ్ కాలా, అప్పుడు ఓకే, వాయిదా పడింది. వాయిదా పడ్డప్పుడు అయినా పిలిచి మాట్లాడారంటే మాట్లాడలేదు. ఆ సమస్య అలాగే ఉంది. ప్రతిసారి ఒక పెద్ద సినిమా రిలీజ్ అప్పుడు ఏదో లబ్ధి పొందుతామని వీళ్ళు తాపత్రయపడతారు. పడగానే వాళ్ళు మోకాలు అడ్డు పెడతారు. అడ్డు పెట్టి ఆ పెద్ద సినిమాకి ఇబ్బంది పెడతారా, మీరు ఆ పెద్ద సినిమాని రిలీజ్ కాకుండా చేస్తారా, అంటే సినిమాలను చంపేస్తారా అని ఎమోషనలైజ్ చేస్తారు విషయాన్ని. ఒకవైపు దేశం అంతా పర్సంటేజ్ పద్ధతి ఉంటే ఇక్కడ ఒక చోటే ఇంకా రెంటల్ సిస్టమ్ నడుస్తుంది. లోపాయికారిగా కొంతమంది మాట్లాడి ఏదో ఒక రేట్ ఫిక్స్ చేసుకుని వాళ్ళకి కొద్ది మేరకు లాభం చేకూర్చే పద్ధతిలో వెళ్ళారు ఈ మధ్యకాలంలో. పర్సంటేజ్ అనేది అధికారికంగా అమలు జరగలేదు, కానీ ఏదో పద్ధతిలో కొన్ని చోట్ల అమలు జరుగుతోంది. అయితే ఇప్పుడు వీళ్ళు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలి అనుకోవడం వెనకాల ప్రోగ్రామ్ అదే. అంటే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు, వెళ్ళారు వీళ్ళు. ఆల్రెడీ ఏం మాట్లాడతారు, అయ్యా పరిస్థితులు బాగాలేవు, థియేటర్లు మెయింటైన్ చేయలేకపోతున్నాం, జనం రావట్లేదు, పెద్ద సినిమాకి వస్తున్నారు, మిగిలిన సినిమాలకు రావడం లేదు, పెద్ద సినిమాలు ఎప్పుడో తప్ప రావడం లేదు, కాబట్టి ఆ పెద్ద సినిమా వచ్చినప్పుడు 4 డబ్బులు జేబులో పెట్టుకుని కూర్చుంటాం అక్కడ, చిన్న సినిమాలు వచ్చినప్పుడు వచ్చిన నష్టాలని భరించడానికి అది ఉండాలి మాకు, కాబట్టి కొంచెం దయ చూపించండి మహాప్రభు అని అడుగుతారు వీళ్ళు. ఆయన కూడా ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి వీళ్ళని కూల్ చేయటం కోసమే ప్రయత్నం చేస్తాడు. నేను లోపాయకారిగా ప్రొడ్యూసర్తో చెప్తాను, ఆయనకి మొదటి సినిమా ఇది ప్రొడ్యూసర్కి 'పెద్ది' అనేది, కాబట్టి ఆయనకి కూర్చోబెట్టి నేను చెప్తాను, నో ప్రాబ్లం, మీకు ఏదో కొంత లబ్ధి చేకూర్చేలాగా నేను చెప్తాను, మీరు టెన్షన్ పడకండి అని చెప్తాడు. చెప్పి ఛాంబర్లో ఆల్రెడీ ఇష్యూ ఉంది, అంటే ఛాంబర్ వాళ్ళు 2 నెలలు టైము 15 మందితో కమిటీ వేశారు దీని మీద ఒక విధాన రూపకల్పన కోసం. కనుక విధాన రూపకల్పన చేస్తూ ఉండండి, ఈలోపు ఈ సినిమా మీద ఏదో వీళ్ళు ఆశపడుతున్నారు, వీళ్ళకి కొంచెం ఆశలు నెరవేర్చేలాగా ఏదైనా చేస్తాను నేను, ఇది మీకు ప్యారలల్ వ్యవహారం కాదు, మీ పని మీరు చేసుకోండి, మీ నిర్ణయాలు మీరు తీసుకోండి, భవిష్యత్తులో రిలీజులన్నీ మీ నిర్ణయాలకి అనుగుణంగానే జరుగుతాయి, కానీ ఈసారి ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో నేను వీళ్ళు నా దగ్గరికి వచ్చారు కాబట్టి కొంచెం అనునయంగా ఒక మాట చెప్తాను అని చెప్పి చెప్తాడు ఆయన. వీళ్ళు కూడా వింటారు, అదేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. థియేటర్లో పర్టికులర్గా ఎగ్జిబిటర్లకి 'పెద్ది' అనే సినిమా రిలీజ్ నుంచి కొంత డబ్బులు కావాలి. ఆ డబ్బుల్ని అంటే ఇప్పుడు నిజానికి వాళ్ళ డిమాండ్ ఏంటి, మీరు ఈ సెటప్ అంటే ఏ సెంటర్లు, బి సెంటర్లు, సి సెంటర్లు, ఏ సెంటర్కి ఎంత ఇవ్వాలి పర్సంటేజ్, బి సెంటర్కి ఎంత ఇవ్వాలి, సి సెంటర్కి ఇవ్వాలి, ఎంత ఇస్తే బాగుంటుంది, దీనికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన కోసం ఆ కమిటీ కసరత్తు చేస్తోంది. ఆ కమిటీ కసరత్తు అయ్యేలోపు మీరు థియేటర్ల మీద కొన్ని ఎలిగేషన్స్ చేసి ఉన్నారు, థియేటర్లో టాయిలెట్లు బాగోట్లేదు, సింగిల్ స్క్రీన్స్ లో సౌండ్ సిస్టమ్ బాగోట్లేదు, విజువల్ గా
సినిమా వేస్తే అదేదో పాత సినిమాలో కనిపిస్తోంది, ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ ఉన్నాయి. కనుక ఈ కంప్లైంట్స్ నుంచి థియేటర్లను బయటకు తీసుకురావడానికి కావలసిన డబ్బులు ఉమ్, లేకపోతే మేము చేయలేము. ఎందుకంటే వస్తున్న డబ్బులు చాలటం లేదు, మెయింటెనెన్స్కే రావడం లేదంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఈ ఆధునిక హంగులన్నీ కల్పించాలంటే మా వల్ల అయ్యే పని కాదు. అవును. కనుక మీరు ప్రస్తుతం రిలీజ్ అయ్యి అంటే ఆ కమిటీ నివేదిక వచ్చే వరకు రిలీజ్ అయ్యే సినిమాలకి కొంచెం ఏదో పద్ధతిలో కొంత డబ్బులు ఎక్కువ వచ్చేలాగా చేస్తే ఆ డబ్బులు పెట్టుకుని మేము అవన్నీ రిపేర్ చేయించుకుంటాం, అప్ టు ది మార్క్ థియేటర్లను తయారు చేస్తాం, కాబట్టి ఆ మేరకు సహకరించండి అని వాళ్ళు ఉమ్, అడిగారు. అందులో భాగంగానే ఇప్పుడు చిరంజీవి గారు మొదటి అడుగు వేస్తున్నట్టుగా చూడాలి. ఈ నివేదిక వచ్చేలోపు ఇంకేదైనా పెద్ద సినిమా రిలీజ్ అయితే, ప్యారడైజ్ మరొకటో రిలీజ్ అయితే దీని తాలూకా ప్రభావంతో దాని నుంచి కూడా కొంత డబ్బులు వస్తే థియేటర్లు బాగు చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తాం అని చెప్తున్నారు వాళ్ళు. ఉమ్, ఒకవేళ అది సక్సెస్ఫుల్ గా నడిస్తే ఎలాగూ వీళ్ళు ఈ కసరత్తు పూర్తయి 2 నెలల తర్వాత నివేదిక వాళ్ళు ఇచ్చిన తర్వాత నిర్ణయాలు అమలు జరగడానికి ముందు మళ్ళీ థియేటర్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అవును. ప్రతి థియేటరు ఈ కమిటీ చూస్తుంది, ప్రతి సింగిల్ స్క్రీన్ కండిషన్ చూసి అక్కడ ఆడియన్స్ కి ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా, థియేటర్లో సీటింగ్ బాగుందా, స్క్రీనింగ్ బాగుందా, సౌండ్ బాగుందా, టాయిలెట్స్ బాగున్నాయా, ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఇది ఇంప్లిమెంట్ జరుగుతుందని చెప్తారు. ఆ చెప్పే నాటికి ఇట్లా ప్రిపేర్ కావడానికి కొంచెం డబ్బులు కావాలి, ఓకే. దానికి సహకరించమనే అడుగుతారు వాళ్ళు చిరంజీవి. కానీ సమస్య మాత్రం పూర్తి స్థాయిలో సాల్వ్ అప్పుడే అలా అవుతుంది, 2 నెలల కమిటీ నివేదిక రావాలి కదా. ఉమ్, వాళ్ళు ఇచ్చిన తర్వాత ఏమిటి పరిస్థితి అనేది వాళ్ళు నిజానికి వీళ్ళు ఒక 5-6 సినిమాలకు అలా బఫర్ తీసుకోండి, థియేటర్లు బాగు చేయండి, ఒక 6 నెలల తర్వాత కూర్చుందామన్నా వాళ్ళు ఒప్పుకునేవాళ్ళే. ఉమ్, కానీ వీళ్ళు వాంటెడ్ గానే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నట్టుగా వ్యవహరించారు. ఉమ్, పర్టికులర్ గా నిర్మాతల మండలి కాదు, గిల్ట్ నుంచి జరిగింది ఇలాంటి ప్రయత్నం. గిల్ట్ వాళ్ళు చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు. పర్టికులర్ గా మైత్రి రవి గారు అయితే నష్టాలు వచ్చినప్పుడు థియేటర్లు ఎవరు మెయింటైన్ చేయమన్నారు, మిమ్మల్ని మూసుకుని వెళ్ళిపోక దాకా మాట్లాడాడు ఆయన. అబ్బో. కాబట్టి వాళ్ళు ఏమి తక్కువ జనలేదు, వాళ్ళు సీరియస్ యుద్ధానికే సిద్ధంగా ఉన్నారు. సింగిల్ స్క్రీన్స్ ని బతికించుకోవాలని వాళ్ళు అనుకోవడం లేదు సీరియస్ గా. Right. అంటే థియేటర్కల్ రైట్స్ అనేది మల్టీప్లెక్స్ ఉన్నా వస్తుంది వాళ్ళకి. ఉమ్, రెండోది సింగిల్ స్క్రీన్ కి ఎవడెళ్తున్నాడు ఇప్పుడు, చాలా ప్రతి ఏరియాలోను 80 స్క్రీన్స్ లో సినిమా పడుతోంది. కుకట్పల్లి లాంటి ఏరియాలో ఆ చుట్టూ సరౌండింగ్స్ లో దాదాపు 10 మల్టీప్లెక్స్లు ఉన్నాయి. ప్రతి మల్టీప్లెక్స్ లో కనీసం 10 స్క్రీన్లు ఉన్నాయి. 10 స్క్రీన్లోనే ఇదే సినిమాని వేస్తారు ఒకే రోజు, ఆల్ క్లియర్. ఆ ప్రాంతంలో ఉండని పరిస్థితి వస్తుంది. ఉమ్, సింగిల్ స్క్రీన్ లో సినిమా వేసి ఎవరు చూడాలండి? కాబట్టి ఆ కోణంలో ఉన్నారు వాళ్ళు. సో సింగిల్ స్క్రీన్ అనేది ఒకప్పటి వినోద సాధనం మాత్రమే. ఇప్పటికీ వాళ్ళు ఏదో ఆడియన్స్ ని కనెక్ట్ చేసుకోవడానికి మేము రేట్లు తగ్గిస్తాం ఇవన్నీ మాట్లాడుతున్నారు. అలాగే మీరు ప్రైస్ హైక్ కి వెళ్ళినా మేము మా థియేటర్లో మామూలు రేట్లకే అమ్ముతాం అన్నారు మొన్న. అవును. ఇది కూడా చర్చకు వెళ్తుంది ఇప్పుడు చిరంజీవి దగ్గరికి. అంటే కొత్త సినిమాలకు రేట్లు పెంచడానికి వీలు లేదని చెప్పి స్వయంగా లేఖ రేట్లు రాయడం రేట్లు CM కి. పెంచుకోండి, మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి జీవోలు తెచ్చినా మేము రేట్లు పెంచము, మాకు జనాలు తక్కువ రేట్ మీద అయితే వస్తారు, ఓకే. కాబట్టి మేము రేట్లు పెంచం అంటున్నారు. అది కూడా చిరంజీవితో మాట్లాడతారు, దానికి వాళ్ళు వ్యతిరేకించారు గిల్ట్ వాళ్ళు. ఉమ్, అలా ఎలా మాట్లాడతారు, మేమేమో దిక్కుమాలిన థియేటర్లో, ఆ థియేటర్లో మళ్ళీ సినిమా వేస్తే దానికి మళ్ళీ రేటు గురించి మీ ప్రెషర్ అంటే మీ ప్రెజర్ ఏమిటి మా మీద అనే ధోరణిలో మాట్లాడాడు ఆయన. సితారా వంశీ గారే మాట్లాడాడు. కాబట్టి ఇది అంత ఈజీ వ్యవహారం ఏం కాదు. కానీ ప్రస్తుతానికి ఉన్న కండిషన్స్ లో ఎవరు ఇబ్బంది పడకుండా సినిమా సజావుగా రిలీజ్ అయ్యేలాగా చిరంజీవి గారు సముచిత నిర్ణయం తీసుకుని దాన్ని ఈ సినిమా వరకే పరిమితం చేసి ఇది ఒక స్పెషల్ కేస్ కింద చూడండి Right. అని చెప్పి డ్రైవ్ చేసేసి ఆ తర్వాత మీ చావు మీరు చావండి అంటాడు ఆయన. ఉమ్, కనుక అదే జరుగుతుంది కూడా. కాబట్టి పెద్దకి ఏదో మేరకు లబ్ధి పొందాలనుకునే ఎగ్జిబిటర్ల కోరిక అయితే నెరవేరుతుంది ఉమ్. అంతే, అంతకు మించి ఏమీ లేదు. భవిష్యత్తులో అయితే సింగిల్ స్క్రీన్ అని పూర్తిగా నామరూపాలు లేకుండా సింగిల్ స్క్రీన్స్ ఉండే అవకాశాలు లేవు. ఉంటే కమ్యూనిటీ థియేటర్లు ఉంటాయి. కమ్యూనిటీ థియేటర్లు అంటే ఈ పేదల కోసం ప్రభుత్వాలు కట్టే కాలనీస్ ఉంటాయి, బాంబే కాలనీలు, ఇందిరమ్మ గృహాలు, లేకపోతే ఎన్టీఆర్ గృహాలు ఇలాంటివి. అక్కడ ఏదైనా 70 to 80 సీటర్ చిన్న కమ్యూనిటీ థియేటర్ ఏదైనా కడితే
మొదటి రోజు సినిమా అక్కడ కూడా షో వేసి ఒక 60 రూపాయలు అంత టికెట్ పెట్టి డబ్బులు పీక్కోవచ్చు. అంతకు మించి సింగిల్ స్క్రీన్ అనేది ఉండే అవకాశం అయితే తక్కువే. ఓన్లీ ఈ సమస్య మాత్రం జటిలంగా ఉంటుంది తప్ప ఈ అయిపోతుంది. అంటే ప్రస్తుతానికి ఉన్నంత వరకు నడపడం కోసం దీనికి ఒక సొల్యూషన్ చూస్తున్నారు. వీళ్ళకి కూడా అంత కాన్ఫిడెన్స్ ఏం లేవు, ఉంటాయి. తాత్కాలికంగా ఉపశమనం అంతే అంతే. చిరంజీవి గారు చేసినా అంతే, రేపు ఆ కమిటీ చేసినా అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.